మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. చదువుకున్న వాళ్ళకి జాబ్స్ లేవు, అలానే బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారం సరిగ్గా లేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే ఇంటి అద్దె వ్యాపారం అనేది చాలా లాభసాటిగానే నడుస్తుంది. అంటే సొంత ఇల్లు ఉన్నవాడు కోటీశ్వరుడు. మరి హైదరాబాద్లో ఇంటి అద్దెల ప్రభావం ఎలా ఉంది? కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులపై చాలా ప్రభావమే పడింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఐటీ కంపెనీస్ వీటన్నిటి అనుగుణంగా హైదరాబాద్లో ఇంటి అద్దెలు చాలా పెరిగిపోయాయని చెప్పుకోవాలి. మరి వీటిపై మంచి సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మనం ఒక వీడియో చేసాము హౌస్ రెంట్స్ పైన, హౌస్ రూల్స్ పైన కూడా. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్నటువంటి ఐటీ కంపెనీస్ అనుకోవచ్చు, మరి కోవిడ్ తర్వాత కూడా ఫినాన్షియల్ స్టేటస్ అనేవి చాలా చేంజెస్ అయిపోయాయి. మరి ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో రెంట్లు చూసుకుంటే హడలెత్తిస్తున్నాయి అనమాట. ఎందుకు అంటారు ఇదంతా చేంజెస్ రావడం? వీటి వల్ల మరి ఎలా ఉంటుందంటారు ఫ్యూచర్ కూడా? ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం. కలియుగంలో జరుగుతున్న ఎప్పుడు అంతమంది యుగాల్లో జరగలేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే డిమాండ్ సప్లై, స్టాండర్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఒక 50 సంవత్సరాల ముందు ఎంత ఉండేది మన పాపులేషన్? 30 crores, 40 మేబీ ఎంత ఉండేది. ఈరోజు 150 కోట్లు. భూమి ఎంత, భూమి ఎంత ఉండేది అంటే 30 years బ్యాక్, 40 years బ్యాక్ అంతే ఉండేది. ఇప్పుడు అంతే ఉంది కదా. అంటే భూమి ఎప్పటికీ పెరగదు, పాపులేషన్ ఎప్పటికీ పెరుగుతుంది. ఒక పక్క చైనా వాడు మిగతా వాళ్ళంతా తగ్గిస్తుంటే మనం విపరీతంగా పని కట్టుకొని కన్యాసనం పెరుగుతుంది. వాళ్ళు సరిగ్గా లైఫ్ వెళ్ళకపోతుంది. వలస కూడా ఎక్కువైపోయింది. వలసలు కూడా ఎక్కువైపోయినాయి. అది ఎస్పెషల్లీ హైదరాబాద్. ఒక పక్క గుడ్ అనుకున్నా, ఒక పక్క బ్యాడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కమ్యూనిటీ, ప్రతి స్టేట్, ప్రతి సిటీ, ప్రతి కంట్రీ వాడు కూడా మన దగ్గర వచ్చి సెట్ అవ్వాలనుకుంటారు. హైదరాబాద్ లో ఉంటే ఎలా అయినా బతికేయచ్చు. హైదరాబాద్ లో ఉంటే 10,000 తెచ్చుకున్నా బతుకోవచ్చు. ఒకప్పుడు బాంబేకి ఉండేది ఈ స్టైల్. ఫుట్పాత్ మీద అమ్ముకునేవాడు కూడా మంచి బిజినెస్ చేసేవాడు. ఇప్పుడు స్లోగా బాంబే, బెంగళూరు, ఢిల్లీ అనేది కొద్దిగా కలకటా అనేది బాగా మెచ్యూర్, అంటే సాచ్యురేటెడ్ అయిపోయింది. సో రియల్ ఎస్టేట్ లో మనం చెప్పాం లేదో, సచిన్ తెండూల్కర్ గారు ఆవిడ, ఐ థింక్ అంజలి తెండూల్కర్, మొన్న ఒక ఫ్లాట్ కొన్నది. ఎంత తెలుసా? జస్ట్ 32 lakhs. బాంబేలో, అసలు హైదరాబాద్ 32 lakhs ఫ్లాట్ వస్తుందా? కానీ బాంబేలో టాప్ మోస్ట్ ప్లేస్ లో 32 lakhs పెట్టి బంపర్ ఆఫర్ అంట. కానీ అది ఎంత ఫ్లాట్ అంటే ఫ్లాట్ కాదు, స్టూడియో అపార్ట్మెంట్, ఒక రూమ్ విత్ కిచెన్, 32 lakhs. అంటే ఏంటంటే బాంబేలో నాకు తెలిసి నరీమన్ పాయింట్ అనే ప్లేస్ లో మనం 840 కోట్లు పర్ ఏకర్. మనం 100 కోట్లు పెద్ద అడౌట్ చేసాం. 840 కోట్లు ఒక ఎకరం అంటే 4.18 acres, సమ్ 3,300 crores ఎంతో 3,000 అమ్మారు. వైఎం సింగ్ రేటు పెరిగినప్పుడు రెంట్ పెరుగుతుంది. పర్చేజ్ రేట్ పెడితే ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ రేట్ పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ రేట్ పెడితే ఓనర్ ఎప్పుడు రెంట్కి ఏ బేసిస్ ఇస్తారండి? ROI, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ హౌస్ మీకు ఉందా అనుకోండి, సెకండ్ హౌస్ కొనుక్కుంటే మీరు ఉండలేరు. అయితే మీ కూతురు కొడుకు వాళ్ళు రెంట్కి, చిన్నపిల్లలు. సో రెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు? నేను 2 కోట్లు పెట్టి కొన్నాను, నాకు బ్యాంకులో ఇంట్రెస్ట్ అయితే రాదు. మీరు కొనుక్కొని రెంట్లు తీసుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే 1 కోటి రూపాయలు, సింపుల్ ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలకి ఒక ఫ్లాట్ మీరు కొనుక్కున్నారు ఎక్కడో కుక్కటిపల్లిలోనో పటాంజలిలో. ఎంత వస్తుంది రెంట్? 20,000 లేదా 25,000, అంతేనా? అంతకంటే ఎక్కువ రాదు. సరే 25,000 వచ్చింది అనుకుందాం. సంవత్సరానికి ఎంత వచ్చింది? 12 × 25, 3 lakhs. 1 కోటి రూపాయలకి 3 lakhs అంటే ఎంత పర్సెంట్ అమ్మా? 3%. దట్స్ హైయెస్ట్, 2.5 to 3%. అదే కమర్షియల్ అయితే 6 to 8%. ఇక్కడ ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్ పెరిగితే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగితే కాస్ట్ ఆఫ్ ఫ్లాట్ ప్రాపర్టీ పెరుగుతుంది. సో దానికి ఎక్కువగా ఈక్వేట్ చేస్తున్నారు. ఈఎంఐ అంటే తెలుసు కదా. సో అక్కడ ఏముందంటే నేను కొనుక్కున్న ప్రాపర్టీ 20% మార్జిన్ పెడతారు, 80% బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఈ 100%కి వచ్చిన ఈఎంఐ ఎంత కడుతున్నాడో ఆ ఈఎంఐ అంత సేవ్ చేసి అక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ కానీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈఎంఐ 80 లక్షలు తీసుకుంటే 80,000 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలు ఇక్కడ అంత రాదు. బట్ సమ్ 50% సెట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ వలసల వల్ల కొత్త కమ్యూనిటీ పాపులేషన్ పెరగడం ఒకటి, వలసలు ఒకటి, మిగతా రాష్ట్రాల్లో మిగతా సిటీలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవడం వల్ల అవైలబిలిటీ ఆఫ్ హౌసెస్ ఆటోమేటిక్ తగ్గుతాయి. పాపులేషన్ పెరిగినంత దారుణంగా రియల్ ఎస్టేట్ పెరగట్లే కదా. కొన్ని ఏరియాలు ఉన్నా, కొన్ని ఏరియాలు అసలు లేకుండా ఒకే ఇంటి కోసం 10 మంది పోటీ పడుతున్నారు. పోటీ పడినప్పుడు ఒకప్పుడు స్క్వేర్ ఫీట్కి 2,000 square feet అంటే స్క్వేర్ ఫీట్ 2 రూపాయలు 5 రూపాయలు అండి మా చిన్నప్పుడు. 10,000 అంటే చాలా పెద్ద ఆఫీసర్. మా పల్లెటూరులో అడ్రస్ ఉండేది, మా ఇంటి అడ్రస్ కంటే మెయిన్ రోడ్ నుండి 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఏ సింబల్స్ లేవు, బోర్డ్స్ లేవు. 40-50.
అడ్రస్ టెలిఫోను ఆ ఊర్లో ఇద్దరికే ఉండేది. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్. ఆ టెలిఫోన్ వైర్ మెయిన్ రోడ్ బస్ దిగిన దగ్గర మొదలు అడ్రస్ ఎలా చెప్పి ఈ టెలిఫోన్ వైర్ ఎక్కడ అవుతుందో అదే మా ఇల్లు అని చెప్పేవారు. ఆ స్టేజ్లో ఉండొచ్చు. ఇప్పుడు అదే ఉంది. ఇక్కడ కూర్చుంటే అమెరికాలో న్యూయార్క్ సిటీలో అడ్రస్ కొంటే ఇక్కడ నుండి మనం చూసుకోవచ్చు ఇల్లుని గూగుల్లో. మీరు ఇందాక ఈఎంఐ అన్నారు కదా సార్, నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చి ఒక కామెంట్ చూసాను నేను. ఈ రెంట్ల వల్ల ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి రెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వస్తున్నటువంటి ఐటీ కంపెనీస్ మీద వలసలు అన్నారు కదా సార్, ఈ ఐటీ కంపెనీస్ స్టార్ట్అప్స్ కూడా పెరగడం వల్ల జాబ్స్ కోసం వచ్చే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. దానివల్లే అంటే పాపులేషన్ పెరగడం వల్ల ఇంటి అద్దెలు కూడా పెరుగుతున్నాయి అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు ఏదైనా డిమాండ్ సప్లై. ఇప్పుడు ఇల్లు తక్కువ ఉన్నాయి, డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఎవరికి ఉంది? ఐటీ వాళ్ళకి ఉంది ఎక్కువ. ఇప్పుడంటే కొద్దిగా తగ్గుతుంది కానీ, బట్ ఇప్పుడు కూడా ఐటీ వాళ్ళు డామినేషన్. వెస్ట్ జోన్ లో హైదరాబాద్ పెరిగిందంటే ది రీజన్ ఈజ్ ఐటీ. దర్ నో అన్డౌటెడ్లీ. అమెరికాలో ఇండియా నుండి దాదాపు 55 లక్షల మంది ఉన్నారండి ఎన్ఆర్ఐస్ ఇన్ అమెరికా. అందులో 10-12 లక్షలు కొద్దిగా కరెక్ట్ ప్రోటోకాల్లో వెళ్ళలేదు, మిగతా వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. సో వాళ్ళు అక్కడ సంపాదించిన డబ్బు ఎక్కడ పెడతారు? అమెరికాలో ఎన్ని కొనుక్కు ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కుంటాడు. మీరైతే కొంతమంది చాలా మంది బ్యాక్ వచ్చేస్తారు, కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ సెటిల్ అవుతారు. బ్యాక్ వచ్చి ఎక్కడ సెటిల్? ఇండియాలో సెటిల్. ఇండియా అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ ఆర్ నాట్ సో హై యాజ్ ఇండియా. సో అందుకని అక్కడ సంపాదించి డే అండ్ నైట్ కష్టపడి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే అందరూ ఎక్కడ పరిగెడతారో మనం అక్కడికే పరిగెడతాం. సో అందరూ లాస్ట్ 10 years గత ప్రభుత్వం ఎక్కడ పరిగెట్టారు? వెస్ట్ జోన్. లేకపోతే 20 years బ్యాక్ నానగ్రామం కూడా అనేది ఎవరికి అన్నోన్ పర్సన్. మీకు తెలుసు అసలు పోచారం అనేది ఎప్పుడైనా విన్నారా? తెల్లాపూర్ ఎవరికి తెలుసు? కొల్లూరు. 20 years బ్యాక్ 25 years బ్యాక్ నథింగ్ వాజ్ దేర్. టుడే వన్స్ స్టార్టెడ్, చంద్రబాబు నాయుడు సైబర్ సిటీ అనే సిటీని కనిపెట్టాడు. అక్కడ నుండి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఓవరాల్ ఇవన్నీ వచ్చేసి బాగా వెలుగు. సో ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు ఇన్వెస్ట్. అండ్ అందుకే కొనేవాడు ఎక్కువ రేటు పెంచారు. హెచ్ఎండి ఆప్షన్ లో 100 కోట్లు చేశారు. అక్కడ లొకేషన్ బట్టి కూడా రెంట్స్ ఉంటాయి కదా సార్? లొకేషన్ బట్టి ఉంటుంది, ఏరియా బట్టి ఉంటుంది. ఇప్పుడు బంజారా హిల్స్ లో 3 bedroom ఫ్లాట్ 60,000 70,000 ఇస్తున్నారు. 3 bedroom 2500 square feet ఉన్నట్టు 60,000-70,000. అదే మీరు కుక్కటపల్లికి వెళ్తే 20,000-25,000, పటాంజలికి వెళ్తే 10,000-15,000. సో ఏరియా అంతే ఉంటుంది. బట్ స్టైల్ ఆఫ్ బిల్డర్, లైఫ్ స్టైల్, కమ్యూనిటీ, ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్. ఇప్పుడు మనం కూర్చున్నాం, మా ఆఫీస్ ఉంది, మా ఇల్లు ఇక్కడికి 5 minutes దూరంలో అన్నీ ఉన్నాయి. సినిమాలు, సూపర్ మార్కెట్, ఏదైనా చూడండి. విత్ ఇన్ 5 km డయామీటర్, 1-2 km డయామీటర్ అన్నీ ఉన్నాయి. అటు జీవికే ఉంది, ఇటు సినీప్లెక్స్ ఉంది. అంటే ఏ సినిమా హాల్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్, టెలిఫోన్ ఆఫీస్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా 1-2 km దూరంలో ఉన్నాయి. ఇలాంటి సిటీకి అలా కాకుండా మీరు ఎక్కడో గోపన్పల్లి వెళ్ళాను, అక్కడ అన్నీ ఉండవు. ద ఏరియా, ది మాస్, ది స్టైల్ ఆఫ్ పీపుల్, ది సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ది కోర్. అంటే నైబరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనాలు ఎక్కువ వాల్యూ ఇచ్చే గేటెడ్ కమ్యూనిటీస్ ఏంటంటే నైబరింగ్ అండ్ ఎమ్యూనిటీస్ ఉన్నందుకు కూడా రెంట్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు అదే 3 bedroom ఫ్లాట్ మీరు వితౌట్ గేటెడ్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ తీసుకుంటే 25,000 ఉంది అనుకోండి. అదే గేటెడ్ ఉంటే 35,000 ఉంటుంది. పీపుల్ 35,000 ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే సార్ హైదరాబాద్ లో ఫైనల్ గా ఒక సొంత ఇల్లు ఉంటే కోటీశ్వరుడు అంటే ఏం చెప్తారు సార్? కొన్ని ఏరియా మినహాయిస్తాం అంటే మేజర్ ఏరియాలో కోటీశ్వరుడు కాదు, ఇంకా ఎక్కువ అనుకోవచ్చు. సో పాపులేషన్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ కూడా పెరుగుతుంది. బట్ పాపులేషన్ పెరిగినంత స్పీడ్గా అఫోర్డబిలిటీ పెరగట్లేదు. ఎందుకంటే రేట్లు చూసుకుంటే లాస్ట్ ఇయర్కి కొన్ని బాగా పెరిగినాయి. పెట్రోల్, డీజిల్ చూసుకుంటే చూడండి ఎంత, 110 రూపాయలు. మేము చిన్నప్పుడు 8 రూపాయలు 10 రూపాయలు మా స్కూల్ గోయింగ్లో. చాలా రోజులు 60 రూపాయలు 70 రూపాయలు ఉంది. ఒక్కసారి 70-80 నుండి 100-110 తక్కువ జంప్ అయిపోయింది, 30-40 రూపీస్. అప్పుడు అంత జీతాలు పెరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మీకు జీతాలు 30-40% పెరుగుతున్నాయి. మీకు ఎవరికి పెరగట్లేదు. పెరిగేంటే అదృష్టవంతులు, ఏదో గోటాలా చేసి పెరిగించండి. సో ది శాలరీస్ లాగా ఇప్పుడు గవర్నమెంట్కి నేను 78 days బోనస్ ప్రకటించాను. బట్ ప్రైవేట్ కంపెనీలకి ఏముంటాయి? దాని వెరీ తక్కువ, వెరీ రేర్లో కొన్ని ఫ్యూ కంపెనీస్, మిగతా కంపెనీలు ఏదో 5% 10% పెద్ద. బట్ ఇన్ఫ్లేషన్ వర్సెస్ ఇంక్రీజ్ అనేది ఇప్పుడు సూట్ కాదు. ఇవన్నీ కూడా రెంట్లు ఏంటంటే ఒకటి పాపులేషన్, ఒకటి వలసలో, ఒకటి న్యూ ఇండస్ట్రీ కంపెనీ, అందరూ ఎవ్రీబడి అంటే డెవలప్మెంట్ స్కోప్ ఇస్ దేర్ ఓన్లీ టు హైదరాబాద్. ఆ విధంగా మనం పాజిటివ్ అనుకోవాలి. అందుకని సెకండ్ క్యాపిటల్ గా కూడా కన్సిడర్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అదే యూనియన్ టెరిటరీ సెకండ్ క్యాపిటల్ వచ్చింటే ఇక్కడ నుండి వరంగల్ వరకు కన్స్ట్రక్షన్ అవుతుందండి, అంత కావాలి. సో ఢిల్లీ ఈజ్ ఓవర్ బ్లాక్డ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్, బట్ ఇన్ వన్ వే ఇట్స్ ఆల్సో గుడ్ సైన్ బికాస్ వీఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్. కానీ ఒకటి చెప్తాను, ఇప్పుడు కూడా బెంగళూరుకి హైదరాబాద్ పోలిస్తే హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ చీపెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఐదర్ రెంట్స్. బెంగళూరులో 1 year అడ్వాన్స్ ఇవ్వాలి అద్దెకి తీసుకు, ఇక్కడ 2 months ఇస్తే చాలు, మాక్సిమం 3 months, 1 year. అంటే మీరు 50,000 తీసుకుంటే
6 లక్షలు అక్కడ రెంట్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఇవ్వాలి. నాకు అందుకని ఒకసారి బెంగళూరులో జాబ్ వస్తే నేను ఇల్లు ఇస్తే వస్తానని చెప్పాను. ఎందుకంటే మన లెవెల్లో 3 bedroom ఫ్లాట్ తీసుకుంటే 50-60 వేలు ఉంటుంది. నేను 50 వేలు అంటే 6 లక్షలు మన రేపు ఖాళీ జాబ్ నచ్చడం ఖాళీ చేయలేం, 6 లక్షల కోసం ఉండాల్సి వస్తుంది. సో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు గ్రో అండ్ ఇట్ కంటిన్యూ టు గ్రో. థ్యాంక్ యూ.